యూట్యూబర్ ఒకరు మాట్లాడుతూ హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు భూములు అమ్మితే తెలంగాణ వాళ్ళు కొనేంత డబ్బు ఉందా అని మాట్లాడారు. దీని మీద ఎలా స్పందిస్తారు సార్? ఆంధ్రాలో కొంటానని చెప్పారా? ఈయన చెప్పారు ఏమైనా? అది కదా ఈయన చెప్పారా? మేము ఆంధ్రాలో అంతా తెలంగాణలో భూములు కొంటామని చెప్పారా ఈ పెద్ద మనిషికి? ఎందుకంటే మరి మాట్లాడడం రెండు రెండు ప్రాంతాల్లో స్విచ్ పెట్టడం తప్ప. ఇక్కడ ప్రాంతాలు వేరైనా రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉంటాం, అన్నదమ్ములుగా ఒకరికొకరు సహకరించుకుంటాం, ఒకరికొకరికి అభినందించుకుంటాం, కష్టాల్లో సుఖాల్లో కలిసి ఉంటాం అనేది మన అందరూ అనుకున్నాం. అది దాన్నే మనం కట్టుబడి ఉండాలి. ఇక్కడ ఒక బాధ అనిపించి వాళ్ళకి మాట అన్నా మనకు బాధ మనల మాట అన్నా ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలే, తెలుగు వాళ్ళమే. ఎవరైనా మాట్లాడితే మన ఇద్దరం ఒకటై మనం ఫైట్ చేయాలి తప్ప మనం కొట్టుకోవడానికి కాదు. ఇక్కడ వాళ్ళు ఇడుపు కాగితం అని పెట్టారు. ఇడుపు కాగితం అంటే తెలంగాణలో యాసని భాషని మనం గౌరవించాలి. ఆ గౌరవించడం మనం తెలియదా? ఎవరో ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుంటే దాన్ని వెనకేసుకు రావడమేనా? తెలంగాణలో కొంతమంది ప్రొఫెసర్లు ఇడుపు కాగితం అంటే ఏంటి అని అడిగారు. ఇడుపు కాగితం అంటే మీకు తెలియనప్పుడు, మా యాస కూడా మీకు తెలియనప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడారు. మనం ఇక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి రెండు విభేదాలు తీసుకురావడం తప్ప రెండు రాష్ట్రాలు మనం అన్నదమ్ములుగా కలిసి ఉండాలి. ఇప్పుడు ఇడుపు కాగితం అని ఇక్కడ ఉంటుంది, విడాకులు అని అక్కడ ఉంటుంది. చాలా కరెక్ట్గా చెప్పారు ఆయన, ఎవరో తెలంగాణలో బాగానే చెప్పాడు. ఎందుకంటే మీరు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నుంచి స్వతంత్రం తీసుకున్నారు, మేము నైజాం సర్కార్ నుంచి స్వతంత్రం తీసుకున్నాం, అందుకే మాకు స్వచ్ఛమైన తెలుగు ఇడుపు కాగితం అంటాం. మీరు ఇంగ్లీష్ కలుస్తుంది కాబట్టి మీకు విడాకులు అంటారు అన్నారు. తప్పులేదు దాంట్లో. కనుక అవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన నిర్ణయాలు. కవిత గారు ఒక మాట అన్నారు. కవితక్క గారు ఏమన్నారంటే ఇడుపు కాగితం అంటే పవన్ కళ్యాణ్ గారిని అడగండి అని అడిగారు. అడుగుతారమ్మా, తప్పకుండా అడుగుతారు. పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా విడాకులు తీసుకొని యాజ్ పర్ లా చట్టం పరిధిలో ఇరువురు యాక్సెప్ట్ చేసి ఇరువురు చక్కగా మాట్లాడుకొని విడాకులు తీసుకున్నారు, రాజ్యాంగబద్ధంగా తీసుకున్నారే తప్ప వాళ్ళు ఎక్కడా తప్పు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారిని అడగమని వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కవిత గారు. ఇప్పుడు అభిమానులంతా ఏమంటున్నారు, మరి లిక్కర్ అంటే మీరు జైలుకి వెళ్ళి వచ్చారు కదా, మరి మిమ్మల్ని అడగాలా అని అడుగుతున్నారు. లిక్కర్ ఎలా అంటే స్కామ్ ఎలా దొరుకుతుందని అడుగుతున్నారు. అంటే ఒక వ్యక్తిగతంగా మీరు ఇష్యూస్ బేస్డ్ మాట్లాడి పొలిటికల్ మాట్లాడండి, రాజకీయంగా ఆయన ఎదుర్కోండి, అంతే తప్ప ఇది మీరు వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. ఎందుకంటే మిమ్మల్నన్నా పవన్ కళ్యాణ్ గారినన్నా బాధే, రాజకీయంగా ఎదుర్కోవాలి. రాజకీయంగా మనం మాట్లాడాలి, తప్పులేదు దాంట్లో. మీరు ఇడుపు కాగితం కోసం ఇడుపు కాగితం కోసం మీరు వివరించండి, ఇడుపు కాగితం కోసం చెప్పండి, తప్పులేదు. అంతే తప్ప మీరు పవన్ కళ్యాణ్ గారిని అడగని తెలుస్తుందంటే పవన్ కళ్యాణ్ గారి అడగడానికి ఏముంది దాంట్లో? ఆయన బహిరంగంగానే తీసుకున్నారు కదా విడాకులు. ఆయన బహిరంగంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద తీసుకున్నారు కదా, రాజ్యాంగబద్ధంగా తీసుకున్నారు కదా, లాకు అనుకూలంగానే తీసుకున్నారు కదా, చట్టాన్ని పరిధిలోనే తీసుకున్నారు కదా. మరి మిమ్మల్ని చట్ట పరిధిలోనే అరెస్ట్ చేశారు కదా, న్యాయంగా అరెస్ట్ చేశారు కదా, మీరు బెయిల్ మీద వచ్చారు కదా, ఆల్రెడీ ఢిల్లీలో కేసు మీ మీద కొట్టేశారు కదా, మళ్ళీ హైకోర్టులో కేసు పెండింగ్ కదా. అది కూడా రాజ్యాంగబద్ధంగే, అది కూడా యాజ్ బర్ లానే మీరు కూడా కేసు ఎదుర్కొన్నారు, యాజ్ బర్ లానే ఆయన విడాకులు తీసుకున్నాడు. తప్పేముంది దీంట్లో? దాంట్లో మీరు ఇడుపు కాగితం కోసం అడిగితే తెలంగాణ యాస భాష మేము గౌరవించాల్సిన బాధ్యత మాకుంది. ఎవరో చిల్లరగా ఇద్దరు ముగ్గురు మాట్లాడినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆ మాట అనకూడదు. అలాగని మా వాళ్ళకు ఎవరు కూడా మిమ్మల్ని కూడా ఆ మాట అనకూడదు. రాజకీయంగా ఎదుర్కోవాలి ఎవరమైనా సరే. ఇప్పుడు మీరు నాకు ఎంత ఎక్కువ, మీ ఫ్యామిలీతో నాకు ఎంత రిలేషన్ ఉందో నాకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ అంతే రిలేషన్ ఉంది. అయితే నేనేమంటానంటే వ్యక్తిగతం వేరు, రాజకీయం వేరు. రెండు రాష్ట్రాలు కలిసి ఉందాం, రెండు రాష్ట్రాలు కష్ట నష్టాల్లో కలిసి ఉందాం, మాట్లాడుకుందాం. విడిపోయాం, రెండు రాష్ట్రాల్లో అన్నింటిలో నియామకాలు నీళ్లు అన్నీ కూడా సమానంగా చేసుకుందాం, చక్కగా మాట్లాడుకుందాం, చక్కగా చేసుకుందాం. అన్నిటికీ మీ యాసను మేము గౌరవించాలి, మీ భాషను గౌరవించాలి, మా యాసను మీరు గౌరవించాలి, మా భాషను మీరు గౌరవించాలి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క యాస ఉంటుంది. శ్రీకాకుళంలో ఒక యాస ఉంటుంది, ఈస్ట్ గోదావరిలో ఒక యాస ఉంటుంది, కృష్ణా జిల్లా ఒకటి, గుంటూరు జిల్లా ఒకటి, రాయలసీమ ఒకటి, తెలంగాణ ఒక యాస. కనుక ఇన్ని యాసల్ని మనం గౌరవించాలి, వాళ్ళ భాషను గౌరవించాలి. అంటే ఇప్పుడు తెలంగాణలో ఇడుపు కాగితం తెలంగాణ యాస మీద ట్రోల్స్ జరుగుతున్నాయి, ఇడుపు కాగితం మీద తెలంగాణ యాస మీద. ఇప్పుడు లేటెస్ట్గా లెనిన్ మూవీలో డైలాగ్స్ ఆంధ్ర యాసలో ఉన్నాయంటూ ఆంధ్ర యాస మీద ఇప్పుడు ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకరి మీద ఒకరు ట్రోల్స్ జరుగుతున్నాయి. పని పాటు లేని వాళ్ళు, టైంపాస్ చేస్తున్న వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తారు తప్ప
ఆంధ్ర భాష వేరు కాదు, తెలంగాణ భాష వేరు కాదు. రెండు తెలుగువారే, రెండు తెలుగు రాష్ట్రాలే. యాసను గౌరవించాలి, భాషను గౌరవించాలి, మన రాష్ట్రాలను గౌరవించాలి, మనం గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. అది తెలుసుకోవాలి. మీరు టైంపాస్ చేసిన వాళ్ళు ఇలాంటివి మాట్లాడుతున్నారు, వాళ్ళ కోసం మనం మాట్లాడడం వేస్ట్. సినిమాని సినిమాలాగానే చూడండి. అలాగే యాసని భాషని మనం ఎవరినైనా గౌరవించాలి. అన్నా బాగున్నావా అంటే బాగున్నావు అంటారు, అక్కా బాగున్నావా అంటే బాగున్నావు అంటారు. అవతల కాదు మనం వేరే విధంగా మాట్లాడితే వాళ్ళు వేరే విధంగా మాట్లాడతారు. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవడంలో ఉంటుంది. అందుకనే ఇప్పుడు కవితక్క గారు ఒక మాట అన్నారు, నేను ఒక మాట అన్నాను, అయిపోయింది. అదే మనం ఆమెకు వివరించుంటే, ఒక రాజకీయ నాయకురాలుగా, పరిమితిగా రాజకీయ నాయకురాలుగా, ఒక కేసీఆర్ గారి కూతురుగా, ఒక కేటీఆర్ గారి చెల్లిగా, ఒక పార్టీ నాయకురాలుగా ఆయన విడుపు కాగితం అంటే ఎలాగుంటుంది, తెలంగాణ ఎలాగుంటుంది, తెలంగాణ యాస ఎలాగుంటుంది, తెలంగాణ భాష ఎలాగుంటుంది, మా రాష్ట్రంలో మేము ఇలా ఉన్నాం, మేము ఈ స్థితిగతుల్లో ఉన్నాం, మేము 1956లో ఈ విధంగా నైజాం సర్కార్లో ఉన్నాం, మాకు స్వతంత్రం వచ్చిన తర్వాత 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి, ఆ 2 రాష్ట్రాలు కలిసి రాకముందు మేము హ్యాపీగా ఉన్నామా, బాగున్నామా, 69లో మాకు ఏం వార్ జరిగింది, మాకు ఎందుకు తెలంగాణ అడిగాము, మాకు ఇప్పుడు తెలంగాణ మాకు వచ్చింది, మా రాష్ట్రం మేము సాధించుకోవడానికి మా నాన్నగారు తెచ్చారు, 10 సంవత్సరాలు ఫెయిల్ అయ్యారు. ఆయన ఫెయిల్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చక్కగా హ్యాపీగా ఉందా లేదా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా లేరు, నన్ను గెలిపించండి, నేను రాష్ట్రానికి తెలంగాణ సస్యామలం చేస్తాను. ముగ్గురు చేయలేపారు. మా నాన్నగారు ఫెయిల్ అయ్యారు, రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు, మీరేం చేయగలుగుతారో చెప్పండి అక్క. అంతే తప్ప మనం వచ్చి ఎవరు ఎదుటోళ్ళ మీద మనం రాయేయడం ఎందుకక్క? మనం ఏం చేయగలుగుతాం? మీరు వస్తే ఏం చేస్తారు? చంద్రశేఖరరావు గారు ఏం చేశారు, రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, మీరు వస్తే ఏం చేయబోతున్నారు? మేము తెలంగాణలో మా పిల్లలు ఇక్కడే పుట్టారు, మేము ఇక్కడే ఉన్నాము, 35 సంవత్సరాలు అయిపోయింది, అది మీకు అందరికీ కూడా తెలుసు. కనుక మాలా ఎంతోమంది కోట్ల మంది ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు. కనుక ఇక్కడ ఎవరమైనా ఇండియన్ సిటిజన్ అని ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, ప్రపంచంలో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. అలాగనుకుంటే మొత్తం టోటల్గా అమెరికా సగం ఖాళీ అయిపోతుంది, అలాగనుకుంటే దేశాలన్నీ ఖాళీ అయిపోతాయి, అలాగనుకుంటే ఏ రాష్ట్రాల్లో ఎవరు ఉండరు. కనుక ఎవరు ఎక్కడైనా జీవించవచ్చు, ఎవరు ఎక్కడైనా ఓటేయచ్చు, ఎవరు ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు, స్వతంత్ర హక్కు ఉంది. అలాగని చెప్పి ఎదుటి వాళ్ళని కించపరచకూడదు, ఎదుటి వాళ్ళని మనం అవమానపరచకూడదు. కనుక దయచేసి అందరూ పెద్ద మనసు అర్థం చేసుకోండి, రాజకీయ నాయకులు అర్థం చేసుకోండి, అందరూ మొత్తం టోటల్గా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మాట్లాడితే కింద కామెంట్స్ పెడుతున్న వాళ్ళు అర్థం చేసుకోండి. మన అన్నదమ్ములుగా ఉన్నాం, అన్నదమ్ములుగానే విడిపోయాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం. మన కష్ట సుఖాల్లో వాళ్ళు మనకు ఉన్నారు, మనం వాళ్ళకు ఉండాలి, అందరూ ఉండాలి, అందరూ కలిసే పనిచేద్దాం, కలిసే చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకుందాం, తెలంగాణని డెవలప్ చేసుకుందాం. ఆల్రెడీ అమరావతి పూర్తి చేసుకుందాం, పోలవరం పూర్తి చేసుకుందాం. పవన్ కళ్యాణ్ గారిని ఆమె అనడంలో కూడా ఏదో అనుకోకుండా వచ్చిన మాటలే కనుక దయచేసి మీరు ఫ్యాన్స్ కూడా ఎవ్వరు కూడా రియాక్ట్ అవ్వకండి. ఎందుకంటే ఒక ఆమె రాజకీయ నాయకురాలే, ఆయన రాజకీయ నాయకుడే కనుక ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు. దయచేసి అందరూ కూడా ఇక్కడితో సర్దుమణిగిపోవాలని, తెలంగాణ యాస భాషని మనం గౌరవించాలి, ఆంధ్ర యాస భాషను మనం గౌరవించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.